రక్షించాలి? భీష్ముడే ఎందుకు రక్షించాలి? మిగతా ఎవరిని నన్ను రక్షించు అని అనట్లేదు చూడండి. లేకపోతే నా 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని రక్షించండి అని అనట్లా, కర్ణుడిని రక్షించని అనట్లా, శకుని రక్షించనట్లా, ఇంకెవరిని భీష్ముడిని రక్షించండి. అందరూ కలిసి, మీరందరూ కలిసి మీ మీ స్థానాల్లో ఉండండి, భీష్ముడిని కాపాడుతూ ఉండండి. ఎందుకని మనందరం ఏమనుకుంటామంటే, అర్థం తెలియనటువంటి వాళ్ళు, కథ తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, పాపం భీష్ముడు పెద్ద ఆయన, ముసలోడు, తెల్లకి అడ్డం వేసుకొని ఉంటాడు, ఆయన కింద పడిపోతాడేమో చూసుకుంటూ ఉండండి అయ్యా అని చెప్పుంటాడు అని మనం అనుకుంటాం. కానీ కథాపరంగా, సైకాలజీ పరంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటరా అంటే, భీష్ముడు కనుక బతికి ఉంటే, భీష్ముడు కనుక యుద్ధం చేసినంత కాలము కౌరవ సైన్యానికి ఇంకా తిరుగులేదు. ఎందుకని? పితామహుడు, ఇంకా తాతగారు, ఆయన మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ. ఆయన ఎందుకని చెప్తున్నాడు? ఆయనతో యుద్ధం చెయ్యాలి అంటే గవుక్కుని అత్యంత ప్రియమైనటువంటి వాడు భీష్ముడికి, ఇటు కౌరవుల్లో కానీ పాండవుల్లో కానీ అత్యంత ప్రియమైనటువంటి వాడెవడు? అర్జునుడు. భీష్మ పితామహుల వారికి అర్జునుడు అంటే అమితమైనటువంటి ప్రీతి. చిన్నప్పటి నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి వాడు, అంత ఇష్టం భీష్మాచార్యుల వారికి. పాండవులు అంటే చాలా ఇష్టం ఉన్నటువంటిది కౌరవ పక్షంలోనే. ఎందుకని? కొన్ని కుటుంబ కారణాల వల్ల, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన కౌరవ పక్షంలో పోరాడవలసి వచ్చింది. కానీ ఆయనకి ప్రియమైనటువంటిది మాత్రం పాండవులే. కాబట్టి పాండవులు భీష్ముడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న భయం ఉండొచ్చు. అయ్యో అంత పెద్ద ఆయన పట్ల మనం బాణాలు వెయ్యాలా? అయ్యో అంత పెద్ద ఆయన మీదకి నేను గదని పెట్టాలా? ఆయనతో యుద్ధం చేయాలా? గెలవచ్చు, భీష్ముడితో గెలవచ్చు యుద్ధం చేస్తే. కానీ ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి మొహమాటం అడ్డొస్తుంది. అందుకని ఒక అడుగు వెనక్కే ఉండాల్సి వస్తుంది భీష్ముడితో యుద్ధం చేసేటప్పుడు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు. అందుకని ఏం చేశాడు? భీష్ముడిని ముందు పెట్టేశాడు. ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ అన్నారు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, పాండవులందరూ భీష్ముడిని చూస్తే చల్లారిపోతారు అని అనుకున్నాడు ఈయన. వాస్తవంగా జరగల. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. శిఖండిని పెట్టి పడేశారు ఆయన్ని. ఏదో టెక్నిక్ వాడాలి అక్కడ, ధర్మం గెలవాలి అంటే ఏదో ఒక చిన్న టెక్నిక్ వాడాలి, ఆయన పడేశారు, అయిపోయింది. కానీ ఆయన్ని రక్షిస్తూ ఉండండి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఇంతమంది బలం ఉన్నప్పటికీ కూడా భీష్ముడి యొక్క బలం ఒక్కటే మనని రక్షించేది. కాబట్టి ఆయన యుద్ధం చేస్తూ ఉండాలి, ఆయన్ని కాపాడుతూ ఉండండి, ఆయనకి ఎటువంటి హాని జరగకూడదు. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ స్థానాలు, నిర్దేశించినటువంటి స్థానాల్లో నిలబడండి అని అన్ని వైపుల నుంచి, అయ్యనేషు చ సర్వేషు, అన్ని పక్కల నుంచి గమనిస్తూ ఉండండి, ఆయన మీద ఒక కన్నేసి ఉంచండి, ఆయనకి ఏమి హాని జరగకూడదు యుద్ధంలో అని ఒక శిష్యుడైనటువంటి వాడు దుర్యోధనుడు గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. పాస్ చేసేసరికి ఇదంతా గమనిస్తున్నాడు ఎవరు? పక్కనే ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు చూస్తున్నాడు. ఏమిటి అసందర్భ ప్రేలాపనలు, ఏమిటి పిచ్చివాగుడు, వీడికి ఏమైనా బుద్ధి చాంచల్యం వచ్చిందా, బుద్ధి మాంద్యం వచ్చిందా వీడికి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే, తర్వాత శ్లోకం చదువుదాం, 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్.
శంఖం, జాగ్రత్తగా ఖ ఒత్తు పలకాలన్నమాట. శంఖం, శంఖం అనకూడదు. శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య హర్షం సంజనయన్. తస్య, తస్య అంటే వాడికి, అతనికి, ఎవరికి? ఈ దుర్యోధనుడికి. ఈ విధంగా ప్రేలాపనలు, అసందర్భ ప్రేలాపనలు మాట్లాడుతూ ఉన్నటువంటి దుర్యోధనుడికి హర్షం సంజనయన్, సంతోషాన్ని కలిగించడానికి, సంతోషాన్ని కలిగించడానికి అని అన్నాడు. అంటే ఇక్కడ వ్యాసుల వారు దాని అర్థం ఏంటి? దుర్యోధనుడు ఏ స్థితిలో ఉన్నాడు? సంతోషంగా లేడు, భయంతో ఉన్నాడు. సంతోషాన్ని కలిగించడానికి అనే పదం వాడాడు చూడండి. సంజనయన్ హర్షం, హర్షాన్ని కలిగించడం కోసం, అతని ముఖంలో కాస్త ఆనందాన్ని చూడటం కోసం. బహుశా దుర్యోధనుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా? మేకపోతు గాంభీర్యం, మేకపోతుకి ఎంత గాంభీర్యం ఉంటుందో మనకి తెలుసు. అలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అతనిలో కొంచెం ధైర్యాన్ని నింపడానికి, అతనికి కొంచెం ఆనందం కలిగించడానికి ఏం చేశాడట? ప్రతాపవాన్ కురువృద్ధ పితామహ. ప్రతాపవాన్ అత్యంత పరాక్రమశాలి అయినటువంటి వాడు, ప్రతాపం కలిగినటువంటి వాడు, కురువృద్ధుడైనటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి యుద్ధ రంగంలో వయసు పరంగా చూస్తే కనుక అందరికంటే వృద్ధుడైనటువంటి వాడు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం భీష్మాచార్యులు వారే. అటువంటి కురువృద్ధుడైనటువంటి వాడు పితామహుడు. పితామహుడు అంటే తాతగారు, ఆయన అందరికీ తాతగారే ఆయన. సింహనాదం ఉచ్చైహి వినద్య శంఖం దద్మౌ. ఆయన ఏం చేశాడట? ఉచ్చైహి, గట్టిగా సింహనాదం చేశాడట. ఓం అని చెప్పి సింహనాదం. అసలు భీష్ముడి యొక్క ఆకారమే ఒక విచిత్రమైనటువంటి ఆకారమైంది. గంగాపుత్రుడు, శ్వేతవర్ణం, ఎప్పుడు కూడా శ్వేతాంబరాలు ధరించి ఉంటాడు. నుంచి ఆ జన్మ బ్రహ్మచారి ఆయన. పుట్టుక దగ్గర నుంచి ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచార్యాన్ని ఆచరించి అసలు ఆయన కళ్ళల్లోకి చూస్తేనట భస్మం అయిపోతామేమో అని చెప్పి భయపడి కళ్ళల్లోకి ఎవరు చూసేవాళ్ళు కాదట. భీష్ముడి కళ్ళల్లోకి చూడాలంటే భయం అట అందరికీ. ఎందుకని? ఆ బ్రహ్మచర్యంలోంచి వచ్చినటువంటి విద్వత్తు, ఆ విద్వత్తు వల్ల కలిగినటువంటి శక్తి ఆయన కళ్ళల్లోంచి, ఒక ఈశ్వరుడి కళ్ళల్లోంచి, మూడో కన్నులోంచి ఏ విధంగా అయితే అగ్ని వస్తుందో ఆ రకంగా ఉండేవాట ఆయన కళ్ళు. ఆయన వైపు తల వంచుకొని మాట్లాడేవారట ఎవరైనా కానీ. అంత శక్తివంతుడు, ఒక మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ. మహాభారతం మొత్తానికి కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకుని నిర్ణయించుకున్నాడు ఆయన ఆ రోజున. ఎందుకని? తండ్రి కోసం అని చెప్పి. జీవితంలో నేను పెళ్లి చేసుకోనని చెప్పి శపథం చేశాడు. భీషణమైనటువంటి శపథం చేశాడు కాబట్టి ఆయనకి భీష్ముడు అనేటువంటి పేరు వచ్చింది. ఒకటి అటువంటి భీష్మాచార్యుల వారు చేత రక్షింపబడుతున్నటువంటి కౌరవ సమూహం అదంతా కూడా. ఆయనకి, అంత పెద్ద ఆయనకి ఈ చిన్న పిల్లాడి మాటలు ఏవైతే ఉన్నాయో, ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. మనం కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం చిన్న, అంటే ఇంకా వాళ్ళకి పాపం బుద్ధి వికసించి ఉండదు, సరిగ్గా ఇంకా తెలివితేటలు వచ్చి ఉండవు. ఇంటికి ఎవరైనా వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, పాపం వాడికి ఏం తెలియవు. ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం విన్నాం అనుకోండి, ఇంట్లో తల్లో తండ్రో విన్నారనుకోండి, ఏం చేస్తారు వాడిని? హాయ్ రాను అని చెప్పి లోపల తీసుకెళ్తారు కదా. ఏంటా మాటలు, ఏంటా వాగుడు, నువ్వు తప్పు. వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నావు? పెద్దవాళ్ళు. ఇట్లా మాటలు వార్నింగ్ ఇస్తారా, ఇవ్వరా? యాక్చువల్గా అయితే భీష్మాచార్యుల వారు కూడా అలాంటి వార్నింగ్ ఇవ్వగలిగినటువంటిది, దుర్యోధనుడికి సైతం వార్నింగ్ ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. కాకపోతే ఏంటంటే ఈ రణరంగంలో అందరి ముందు వార్నింగ్ ఇస్తే పాపం వాడి పరువు పోతుందని ఏం చేశాడంటే గట్టిగా సింహంలాగా గర్జించాడట. ఒకసారి అని చెప్పి గర్జించాడట, అంతే. ఆ సింహం, ఆయన నిజంగా ఆయన సింహంలాగా ఉంటాడండి. అలాంటి ఆ సింహం లాంటి పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నారు, నేను చూసినటువంటి వాళ్ళు నా జీవితంలో, నా కళ్ళతోటి ప్రాక్టికల్గా నేను చూసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఆ సింహం లాగా, అలాంటి గొంతుతోటి చెప్పగలిగినటువంటి వాళ్ళు, మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే స్వామి చిన్మయానంద గారు.
నిజంగా అండి, ఆ రోజుల్లో నేను చూశాను ఆయన్ని, నా చిన్నప్పటి నుంచి చూశాను ఆయన్ని. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా కూర్చున్నారు అంటే అందరూ ఎక్కడున్న వాళ్ళైనా సరే ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా? వాచ్ అడ్జస్ట్ చేసుకుంటారు 6:30కి. ఆయన మాట్లాడటం మొదలు పెట్టారంటే వాచ్ 6:30కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్ టైమింగ్ ఉండేది ఆయన. రెండోది, ఇక ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు అంటే ఆ ఇంగ్లీష్లో ఆయన ధారావాహిక అలా ప్రవాహం అనమాట, ఆంగ్ల ప్రవాహం. మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతున్నట్టు ఉండేది కాదు, ఒక సింహం గర్జిస్తున్నట్టు ఉండేది స్టేజ్ మీద. నా అదృష్టం ఏంటంటే అటువంటి చిన్మయానంద మహారాజు గారికి నా చేత్తో మా ఇంట్లో అన్నం వడ్డించేటటువంటి భాగ్యం నాకు దక్కింది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు భీష్మాచార్యులు వారు. ఇక్కడ కావాలంటే తిట్టగలిగినటువంటి వాడు, అవసరమైతే 2 దెబ్బలు కొట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అవన్నీ చేయకుండా ఒక సింహగర్జన చేశాడట. ఎందుకోసం? అతనిలో ఉన్నటువంటి దైన్య స్థితి, దుర్యోధనుడిలో ఉన్నటువంటి ఒక నిస్సహాయ స్థితి, ఒక పిరికితనం, ఆ పిరికితనంలోంచి బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి సింహనాదం వినద్యోచ్చై ఉచ్చై, మామూలుగా కదట, గట్టిగా చేశాడట. చెయ్యడమే కాదు, ఏం చేశాడట? శంఖం దద్ముహు, శంఖాన్ని పూరించాడు. అంటే ఏంటంటే, శంఖాన్ని ఎందుకు పూరిస్తారు చెప్పండి? సంసిద్ధత. యుద్ధంలో శంఖాన్ని పూరించేటటువంటిది యుద్ధ సంసిద్ధతని తెలియజేయడం కోసమని మ్రోగిస్తారు. అదే మన దేవాలయంలో కూడా మనం ఈశ్వరాలయం, మా దేవాలయంకి వస్తే ఆరతి ఇచ్చేటప్పుడు అప్పుడు శివ సాన్నిధ్యంలో శంఖాలు పూరిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యుద్ధరంగంలో శంఖం పూరించారు అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధానికి సిద్ధం అని చెప్పడం కోసం. అరే బాబు, ఈ పిచ్చి మాటలన్నీ ఇంక చాలు, పక్కన పెట్టు, యుద్ధానికి సిద్ధం కా అని చెప్పి సింహగర్జన చేసి శంఖం తీసుకొని గట్టిగా ఒకసారి దద్మహు ఊదారట ఆయన. ఇంకిక్కడి నుంచి దాదాపుగా ఇంక దుర్యోధనుడి ప్రస్తావన లేదు. ఇంక దుర్యోధనుడు మాట్లాడిందంటూ ఇంకెక్కడేమీ లేదు. ఇక్కడతో మళ్ళీ కథలోకి వెళ్ళాలి, మనం మధ్యలో మర్చిపోకూడదు. కాబట్టి కథలోకి వెళ్ళేసరికి ఏం చెప్తున్నారంటే ఇక్కడ 13వ శ్లోకం చదువుతాం. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఎప్పుడైతే భీష్మాచార్యులు వారు శంఖాన్ని తీసుకుని గట్టిగా పూరించారో వెంటనే ఏం జరిగిందట? తతః వెంటనే శంఖాః భేర్యః పణవానక గోముఖాః సహసా ఏవ అభ్యహన్యంత. ఇవన్నీ ఏంట్రా అంటే రకరకాలైనటువంటి వాయిద్యాల పేర్లు ఇవన్నీ. పణవానకము, గోముఖము, శంఖాలు, ఇవన్నీ వాయిద్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కసారి అభ్యహన్యంత చక్కగా గట్టిగా మోగడం మొదలుపడ్డాయట. అయితే ఆ శబ్దం ఎట్లా ఉందట? సశబ్ద తుములహ అభవత్. కానీ ఆ శబ్దం ఎట్లా ఉందట? తుములహ అంటే అంత గజిబిజి గందరగోళంగా అయిపోయిందట. దాంట్లో ఒక డిసిప్లిన్ అనేటువంటిది లేదట. ఎవడిష్టం వచ్చినట్టు వాడు శంఖాలు పూరించడం మొదలుపెట్టారు. ఎవడిష్టం వచ్చినటువంటి వాళ్ళు ఈ రణభేరీలు ఇవన్నీ కౌరవ సైన్యంలో అంతా మోగించడం మొదలుపెట్టారట. ఇవన్నీ ఎందుకు మోగాయండి సడన్గా? ఈ పణవానకాలు, గోముఖాలు, యుద్ధభేరీలు ఇవన్నీ ఎందుకు మోగుతాయి? పూర్వకాలం ఏంటంటే మీరు ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో January 26 వస్తుంది కదా. January 26 రోజున మనకేంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రాజ్పథ్, ఇప్పుడు రాజ్పథ్ కాదు, దాని పేరు కర్తవ్య పథ్. ఆ కర్తవ్య పథ్లో చక్కగా
మన సైనికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాఠవాన్ని అంతా కూడా ప్రదర్శిస్తారు. మన సైనిక శక్తి అంతా కూడా ప్రదర్శించబడుతుంది ఆ రోజున. రకరకాలైనటువంటి ఏదో గూర్ఖా కమాండ్, రాజపుతానా రెజిమెంట్ వాళ్ళ తర్వాత వాయు, వాళ్ళ తర్వాత ఎయిర్, నేవీ, ఇట్లా ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటే విచిత్రం ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళ బ్యాండ్ మేళం కూడా వెళ్తుంటుంది. ఆ బ్యాండ్ మేళం వెళ్తుంటే ఆ బ్యాండ్ సపరేట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు మోగిస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు వెనకాల లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్తుంటారనమాట. ఎలా ఉంటుందంటే ఆ బ్యాండ్ మోగించడం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏ కథం తొక్కుతున్నారో వాళ్ళు చేసేటటువంటి కవాతు ఏదైతే ఉందో ఆ కవాతులో వాళ్ళ యొక్క అడుగులు ఏ విధంగా వేస్తూ ఉంటారో దానికి తదనుగుణంగా ఆ రిథంలో వెళ్తూ ఉంటుంది. సారే జహాసే అచ్చా ఢంగ్ ఢంగ్ ఢక్ ఢక్, దానికి అనుగుణంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అదొక సిస్టమ్, అదొక డిసిప్లిన్. ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద యుద్ధ బేరీలు అవన్నీ ఎందుకు మోగిస్తారంటే యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఎట్లా ఉండాలి, యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడు ఎట్లా ఉండాలి, ఎదుటి వాడు అది ధర్మమా అధర్మమా పక్కన పెట్టేసేయండి, ఎదుటి వాడిని చంపాలి. ఇది యుద్ధంలో ఉండాల్సినటువంటి నీతి. ఒక సైనికుడికి ఎదుటి వాడిని చంపాలి. ఆ చంపాలి అంటే నా లోపల చంపాలి అనేటువంటి ఉత్ప్రేరకం ఏదో ఒకటి బయటికి రావాలి, ఆ ఉద్దేశం కలగాలి. ఎదుటివాడి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉండాలి. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటాం, ఎదుటివాడిని చంపేటటువంటి ఇన్స్టింక్ట్, ఆ ప్రేరణ లోపల నుంచి సహజంగా రావాలి అంటే దానికి తగినటువంటి మ్యూజిక్ ఉండాలి అక్కడ. అంతే తప్ప యుద్ధ రంగంలోకి వెళ్ళి చక్కగా ఫ్లూట్ వాయించాను అనుకోండి, లేదా వయలిన్ తీసుకుని కోయను వయలిన్ వాయించాను అనుకోండి, దట్ డజంట్ సూట్ కాదు అక్కడ. యుద్ధానికి నేను ఈ ఇన్స్ట్రుమెంట్కి ఎక్కడ సెట్ కాదనమాట. అక్కడ ఢడాంగ్ 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 అని యుద్ధ బేరీలు మోగిస్తే అప్పుడు లోపల నుంచి ఉద్రేకం వస్తుంది. వరంగల్ జిల్లాలో మీరు ఎప్పుడన్నా గమనించండి, వరంగల్ తెలంగాణ వాళ్ళ ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటే వరంగల్ జిల్లాలో విచిత్రంగా ఒక నృత్యం ఉంటుంది. పేరిణి తాండవం అంటారు దాన్ని. విన్నారా ఎప్పుడన్నా? పేరిణి తాండవం. మనకి తాండవం తెలుసు, శివుడు చేసేటటువంటి తాండవం తెలుసు, వాళ్ళు చేసేటటువంటి పేరిణి తాండవం అది ఎలా ఉంటుందంటే, ఆ పేరిణి తాండవం ఎట్లా ఉంటుందంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి సైనికులు చేసేటటువంటి తాండవం అట. అది భీకరంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది. అది వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఎవరినైనా సరే అడ్డొచ్చిన వాడిని నరికేస్తారు అన్నట్టు ఉంటుంది వాళ్ళు తాండవం చేస్తూ ఉంటే. అది అలాగే న్యూజిలాండ్ వాళ్ళు హకా అని ఉంటుంది, వాళ్ళకి ఒకటి హకా అంటారు దాన్ని. వాళ్ళు కూడా అంతే, ఆ యుద్ధంలో వీరులు యోధులు ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో వాళ్ళు చేసేటటువంటి ఆ విన్యాసాలు చూస్తే మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో ఉన్నే హాకా అనుకోటండి, HAKA అంతే. సరదాగా చూడండి ఆ హాకా ఎట్లా ఉంటుందో. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది మనకి, వాళ్ళ కళ్ళు చూస్తేనే భయం వేసి చచ్చిపోతాం మనం, అలా ఉంటుంది వాళ్ళ. ఆ మ్యూజిక్ అట్లాగే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం అట్లాగే ఉంటుంది, వాళ్ళ హావభావాలు కూడా అలాగే ఉంటాయి. అలా ఉంటే తప్ప వాళ్ళు యుద్ధం చేయలేరు. అదేమన్నా కొడైకెనాలా ఊటీనా యుద్ధానికి వెళ్ళడం అంటే? అదేమన్నా తీర్థయాత్ర? అక్కడికి వెళ్తే యుద్ధం చెయ్యాలి, చంపాలనేటువంటి ఉత్సాహం లోపల నుంచి రావాలి. అందుకని పణవానక గోముఖాహ ఇవన్నీ వాయించేవాళ్ళు. అయితే అవన్నీ ఒక పద్ధతిగా సక్రమంగా వినియోగించి వాడేవాళ్ళు. ఇక్కడ ఏమైపోయింది, తుములుహ అభవతు, అందరూ వాయించారు, అందరూ మోగించారు, కానీ అంత పెద్ద కన్ఫ్యూజన్. ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు, ఎవడు శంఖం మోగిస్తున్నాడో తెలియట్లేదు, ఎవడు డ్రమ్స్ వాయిస్తున్నాడో తెలియదు, ఏమీ లేదు, అంత గందరగోళం గజిబిజిగా తయారైపోయింది అక్కడ అని తర్వాత చెప్తున్నారు. తర్వాత ఏం జరిగిందట, తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః తతశ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. 13వ శ్లోకము 14వ శ్లోకము రెండు కూడా తతః అనే పదంతో స్టార్ట్ అవుతున్నాయి చూడండి. అక్కడ కూడా తతః, తత తర్వాత విసర్గ ఉంది కదా, విసర్గ మనం హ అంటాం, తతః అంటాం. అక్కడ కూడా వెంటనే తతః శంఖాశ్చ, షా అనే పదం వచ్చింది, అక్షరం శబ్దం. ఇక్కడ కూడా షాతోనే స్టార్ట్ అవుతుంది చూడండి. తతశ్వే శ్వేతై హయై యుక్తై శ్వే. ఎప్పుడైనా ఏంటంటేనండి చాంటింగ్లో అంటే పఠనంలో మనం చదివేటటువంటి పఠనం, ఇప్పుడు మనం శ్లోకాలు చదువుతున్నాం, ఇవన్నీ ఏ భాషలో ఉన్నటువంటివి? సంస్కృత భాషలో ఉన్నటువంటివి. కానీ మన దగ్గర లిపి మాత్రం తెలుగు లిపిలో ఉన్నటువంటి సంస్కృత భాషని మనం చదువుతున్నాం. ఇక్కడ చదువుతున్నప్పుడు ఏంటి, ఈ సంస్కృత భాషని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ శ్లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో, భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్ని అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. అనుష్టుప్ ఛందస్. ఈ అనుష్టుప్ ఛందస్సు యొక్క రూల్ ఏంటంటే, దీంట్లో ఇప్పుడు లెక్క పెట్టండి ఒకసారి. 13వ శ్లోకం తీసుకోండి ఊరికే ఉదాహరణకి. ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టండి ఒకసారి. త తహ శం ఖ శ్చ భే ర్య శ్చ. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 8. తర్వాతవి లెక్క పెట్టండి. పా ణ వా నా క గో ము ఖా హ 8. తర్వాత సెంటెన్స్ లెక్క పెట్టండి. సహ సై వా భ్య హన్ న్యంత 8. తర్వాత ఎన్ని ఉన్నాయి? స శబ్ద స్తు ము లో భ వ త్ 8 కదా. మొదటి పాదంలో ఉన్నటువంటివి 8 + 8 ఎన్ని? 16. రెండవ పాదంలో ఉన్నటువంటివి 8 + 8 ఎన్ని? 16. కాబట్టి ఒక పాదంలో 16, రెండవ పాదంలో 16 శబ్దాలు కనుక ఉంటే, అక్షరాలు కనుక ఉంటే దాన్ని అనుష్టుప్ ఛందస్సు అన్నారు. కేవలం అంతే ఉంటే ఇది అనుష్టుప్ ఛందస్సు కాదండి, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉండేటటువంటి కౌంట్ మాత్రమే చెప్పా మీకు, చాలా రూల్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే వ్యాకరణ సంబంధమైనటువంటిది అన్నమాట. ఎంతమంది 10th క్లాసు 84, 83, 82 ఆ టైంలో చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? 10th క్లాసు 82, 83, 84 ఆ టైంలో చదివిన వాళ్ళు వాళ్ళందరూ అదృష్టవంతులండి. ఎందుకో తెలుసా, ఆ రోజుల్లో మాకు 5 పండిట్ అని ఒక గైడ్ ఉండేది. ఎంతమంది గుర్తుంది ఆ 5 పండిట్స్?